బేసిక్ గా మన తెలంగాణలో ఎట్లుంటా మందు విందు చిందు మూడింటి. మా కజిన్స్ ఉంటారు, మస్తు ఉంటే తాగుతాను ఫన్. ఎవరైనా సరే మేము మస్తు మంచిగా తింటాం, తాగుతాం, తిరుగుతాం. ఏమైనా పొలంలోకి దిగినంత మజా ఇంకొకటి ఏముండదు. సాయనిక్కిలు కూడా వర్క్ చేస్తుండ్రు. బాయ్ దేకో బాయ్. ఇప్పుడు అన్నంగా న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ అంటే అదే. నేను ఒక చెట్టు పెట్టినా, అది అంటే ఇది దిస్ ఈ చెట్టు మనదే, శివమణి చెట్టు. అది మాకు బ్రహ్మం 7 థియేటర్లు సినిమాల మీద విరక్తి వచ్చింది. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఇన్ అరిటాకులు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అవర్ ఫార్మ్ టూర్. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈరోజు చాలా రకరకాలుగా చేస్తున్నాం అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అందరికి షేర్ చేయండి మా ఛానల్ని. ఎస్ ఎగ్జాక్ట్లీ. హాయ్ ఫ్రెండ్స్, అసలు నేను ఎప్పుడు రాను బేసిక్గా, అంటే ఏమంటారు ఈ పని చేయడానికి, కానీ ఎప్పుడు మా డాడీ హెల్ప్ చేస్తేనే మీకు నార్మల్గా ఒక ఫార్మర్ ఎంత కష్టపడుతుండో తెలుస్తుంది, మీరు ఫుడ్ వేస్ట్ చేయరు అట్లాంటి చాలా చెప్తుండే. ఇక ఒక్కసారి కూడా నేను పట్టించుకోలే, కానీ ఒకసారి చూద్దామని వచ్చినుండే. అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది, పద్ధతి ఏందో, లోపలికైతే దిగి చూద్దాం అసలు ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, చూద్దాం మంచిగా. వీళ్ళు తీస్తుంది నాటు తీయడం అంటారు, అంటే మా సైడ్ ఒక్కొక్క దగ్గరలో ఒక్కొక్క పదం వాడతారు. మావాడు కాకుండా నేను వచ్చిన షాక్ అయ్యారా? వాడు ఏం పని చేస్తుండో చూపిస్తాను ఇప్పుడు నేను. పొలంలోకి దిగినంత మజా ఇంకొకటి ఏముండదు ఈ నీళ్ళతో. స్టార్టింగ్ లో కొంచెం కష్టం అవుతుంది, కానీ ఒకసారి అలవాటు అయితే మాత్రం ఇట్ విల్ బి నైస్. కష్టం సాయంత్రం కోసం సైడ్ మొత్తం వరే వేస్తారు, అంటే చుట్టుపక్కల ఎవరు ఏ పొలాలు చూసుకున్నా కానీ మనకు వరే కనిపిస్తుంటది. అంటే కొన్ని దగ్గరలో కుక్క ఫేమస్ కదా, మా సైడ్ తప్ప ఇంకేం పండది. ఇప్పుడు ఆడ చూసింది మనం నాట్లు కదా, ఆ నాట్లు ఇట్లా కట్టల్లాగా కడతారు, కట్టల్లాగా కట్టి ఇక్కడ పెడతారు. అక్కడ కనిపిస్తున్నాయా, అవి మనమే పెట్టింది, అప్పటి నుంచి కష్టపడుతుంది. సాయనిక్కిలు కూడా వర్క్ చేస్తుండ్రు. బాయ్ దేకో బాయ్. డాడీ కూడా ఇయర్లీ ఫార్మింగ్ అంటుందా, అట్లా అప్పుడప్పుడు. సాయనిక్కిలు బాగా కష్టపడుతున్నాడు ఈరోజు. వీళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. ఇది నాటేయడం, ఇవి కట్టలు కట్టడం, అది నాటేయడం. కొత్త కొత్త పదాలు. అంటే నేను ఇప్పటిదాకా పని చేసిన, మీరు నమ్మరు కదా, నేనే నమ్మతలేను, మీరు ఎట్లా నమ్ముతారు? ఇది నాట్లు వంచడం, అంటే ఒక్కొక్క దగ్గర ఫుల్ ఉంటాయి కదా, దాన్ని స్ప్రెడ్ చేయడం, వాళ్ళు వచ్చి వేస్తారు. ఇది ఓరం పెట్టడు అంటారు. అంటే దీన్ని నీళ్ళను మనం సేమ్ బ్రిడ్జ్ టైప్ అటు ఇటు పోకుండా అవసరం ఉన్నప్పుడు తీస్తాం, అవసరం ఉన్నప్పుడు పెడతాం. దట్స్ హౌ ఇట్ ఈస్. సాయనగిరికి సాల్ అవుతుంది, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది. కష్టపడుతున్నావు అన్న, నిజంగా యు ఆర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా బాగుంటది. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. మనం కష్టపడ్డం అనే ఇదే ఫలితం. ఇప్పుడు ఇంత చేస్తున్నాం కదా, దీనికి అన్నిటికీ పర్క్స్ ఉంటాయి మనకి. మనం ఏది ఫ్రీగా చేయం కదా, ఏదైనా సరే ఒకటి ఉంటుంది కదా. వచ్చిన పని ఫ్రీగా చేయొద్దు, రాని పని పైసలు తీసుకొని చేయొద్దు. ఇవి రెండైతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మాకు పర్క్స్ ఉంటాయి దీనిలో కొన్ని సార్లు. మంచిగా గడుక్కోవాలా, గడుక్కొని ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, ఎనర్జీ డ్రింక్స్ తాగాల. ఎనర్జీ డ్రింక్ ఎంత కూడా పొంగుతా ఇది. ఇప్పుడు అన్నంగా న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ అంటే అదే. ఒక్కసారి బుడుగ్గా ప్యూర్ చెట్టు మీది, ప్యూర్ చెట్టు, తాటి చెట్టుది, మాస్ పవర్ఫుల్ ఉంటుంది. ఎట్లుంది ఎట్లేదు? చాలా బాగుంది, చాలా బాగుంటది. ఖతర్నాక్ పడుతుంది. కొన్ని చెట్లు మస్తు పవర్ఫుల్ ఉంటాయి, తాగలేం కూడా, అంటే ఇక్కడ గుర్తుక దిగది. కొన్ని ఈజీగా పోతాయి, అందుకే చెప్పొచ్చు ఏది పవర్ఫుల్ ఏది కాదు. పుట్టమి చెట్టు అది.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా జామ చెట్లు. బనానాలు కూడా కాస్తాయి, కానీ ఇగో రైట్ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, రైట్. ఇవి ఇదేదో రకం చెట్టు, బట్ అది ఎంత తీయ ఉంటాయో తెలుసా. ఎప్పుడన్నా మంచిగా వీడియో పెడతా, చాలా బాగుంటది. ఇట్లా నార్మల్ గా ఉంటది కదా, వీళ్ళు పాటలు పాడుకుంటూ నాట్లు వేస్తారు అనమాట. అంటే ఎనర్జీ కోసం, అంటే ఊపు వస్తుంది అంటారు కదా, అట్లా ఆ టైప్ లో. అంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకో చాలా ఫాస్ట్ వేస్తారు, ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం మెల్లమెల్లగా అవుతుంది. ఇప్పుడు ఇది చల్లేది మందు చల్లడం అంటారు. సప్ 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 అని చల్లుతాం. ఇప్పుడు ఇంత కష్టపడ్డాం కదా, దీని స్టోరీ ఏంది? నెక్స్ట్ దావత్ అట్లయితేనే ఒప్పుకున్నా నేను, లేకపోతే నేను చెయ్యన్నా. ఇప్పుడు నెక్స్ట్ దావత్ ఉంటుంది, అసలు ఏందో చూద్దాం. కొంచెం మంచి ఫ్రెష్ కావాలి ఫస్ట్, ఫ్రెష్ అయినాకనే దావత ఏదైనా ఒకటి. యప్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మన దావత్ అన్న కదా, దానికోసం ప్రిపరేషన్ చూడాలి. ఇంకా ఈరోజు అసలు ఏం స్పెషల్ చేద్దామా ఇంకేం అనుకోలే, ఒకసారి చూద్దాం. ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఏం స్పెషల్ డాడీ ఈరోజు? గెజ్ చేస్తే తెలుస్తుంది ఏం స్పెషల్ అనేది. నేను వర్క్ చేసినావు కదా, ఇలా స్పెషల్ ఏమన్నా పెడుతుండా డాడీ అనేది అర్థమవుతుంది. స్పెషల్ అంటే ఏమో, ఇవి చూస్తుంటే మన గెసులు కరెక్ట్ కావు. నువ్వే అయిపోయిందో చూడు, అట్లనే చూస్తుంటే లాస్ట్ వరకు తెలుస్తుంది. అంతే అంటవా? అంతే కదా, లాస్ట్ వరకు తెలుస్తుంది. ఇక ఇవన్నీ మా డాడీ పెట్టినాయి చెట్లు, రకరకాల చెట్లు. తులసిది, ఇది నిమ్మకాయలు. బయట ఓళ్ళ దగ్గరనే తెచ్చడం ఎందుకు, మనమే పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, కైండ్ ఆఫ్ ఆర్గానిక్. అదొక్కటి. అమ్మ ఇది ఫేవరెట్, సపోటా. ఇంకా పండలేవు, లేవు తూపేయచ్చు. నేను ఒక చెట్టు పెట్టినా, అది ఏడుందంటే ఇది ఈ చెట్టు మనదే, శివమణి చెట్టు. అది మూడు నేను పెట్టిన. అవసరం లేని చెట్లు నేను పెడతా, అవసరమనే పెడతా. ఇది మా అన్న పెట్టింది, మోసం వచ్చినాయి తెంపుడే. ఇది కూడా నిమ్మకాయలు. నిమ్మకాయలు ఏమైతాయి అంటే కొంచెం పెద్దగా కాగానే ఓలోగలు తెంపుకోపోతారు. బయట ఉంది కదా, ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, దానికి ఇట్లా. ఏందమ్మా అది? ఇది కూడా ఉంది ఇక్కడ, గ్రీన్ గ్రీన్ కలిసిపోయినా దాంట్లో డైరెక్ట్. దీంట్లో నువ్వు ఏ చెట్లు పెట్టినా? తులసి, కరివేపాకు, గన్నేరు. మనమే వచ్చా? నువ్వేనా ఇదంతా? నువ్వే పెట్టినా ఇవన్నీ? అక్కడ గులాబీ. ఏడుంది గులాబీ చెట్టు? గులాబీ ఏడా కాస్తలేవా? పూస్తలేదు. అదే పూస్తలే కాస్తలే. దసన్న అంటిదిగా, దసన్న చెట్టు, బొప్పాయి, పప్పాయ ఇదా? వావ్, బాదం చెట్టు మంచిగానే, కానీ ఏవి కాస్తలేవు. నిమ్మ చెట్టు అవన్నీ అప్పుడే అయిపోయినాయి, చూసినారు మా వాళ్ళంతా. సపోటా సానికలు పెట్టింది అది. ఆ కింద చెట్టు పెట్టింది నేను, అలోవెరా. మేము అన్ని హెల్తీ కదా, అవన్నీ అట్లాంటివి పెడతాం. నేరేడు అంటే అదా? అల్ల నేరేడు చెట్టు అది. అంటే ఏంటో మునగ. ఏది మునగాకంటారు అక్కడదా? లాస్ట్ ఇది కదా, ఇదే కదా హెల్తీది. గంగనేరేడు చెట్ట. మా మమ్మీకి ఇట్లాంటివి ఇష్టం, ఈ కుండలలో వండుడు. ఏమైతుందో చూడాలి మా బాయ్.
బాయ్ వంట రుచి చూడాలి అంతేనా? అంతే. స్పెషల్ ఏందో చెప్తలే డాడీ, కావాలంటే చూడండి. ఇప్పుడే ఎప్పుడు ఎందుకు మీకు అని అంటుండు. ఓపెన్ చేస్తే తెలుస్తుంది ప్రాసెస్ ఏంది అని. ఇట్లాంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇట్లాంటి చెట్లు పెట్టుకుంటే. మీరు కూడా చెట్లు పెట్టుండి మర్చిపోకుండా. అంటే మీకు ఒక ప్లేస్ ఉంటే పెట్టుండి. లాస్ట్ ఎప్పుడు చూసినావు? ఎప్పుడు ఉండలే. అమ్మకైతే అసలుకే వెళ్ళదు కావచ్చు ఇక. తెలుసా నీకు కుండల్ది? వండడం తెలుసు కానీ వీళ్ళు వండలేదు, వాళ్ళ ఇంటికాడ వండుకుంటారు కదా. అదే చిన్నగా ఉన్నప్పుడు మా బాపమ్మ చేస్తుండే. రామన్ జావా ఓజీ. రామంజు అంటే చాలా ఫేమస్. చాలా ఫేమస్. కొంచెం అంటేనే సతాయిస్తుంది, లేకపోతే ఏం లేదు. అంటుకుంది బాగానే. డిజైనింగ్ అమ్మ. అట్నే దేవునికి పువ్వులు అని కూడా అనుకోవచ్చు. వాహ్. కాదు నాకు డౌట్, ఇప్పుడు దాంట్లో వండితే స్మెల్ రాదా? కుండ స్మెల్ రాదా? అందు గురించే ఫస్ట్ దాన్ని నీళ్ళలో నానబెట్టాలి. ఒక రోజు మొత్తం 24 hours వాటర్ లో ఉండాలి. అమ్మా, అప్పుడు రాదా? రాదు. ట్రిక్ కాదే. మనము వాటర్ కి ఎండాకాలము రంజాన్ గాని కుండలు గాని తెచ్చుకున్నప్పుడు వెంటనే పోసుకుంటాం నీళ్ళు. కడిగి పెట్టి మళ్ళీ కొన్ని వాటర్ పోసి నిల్వ ఉంచినాకనే కదా. కరెక్ట్. అలా చక్కటి ఫామ్ లో అంటే ఇట్లా మాడిపోవడం లాగా ఉంటదా అంటున్నా? ఏముండదా? అంటే మంట మన కంట్రోల్ ఉండదు కదా అని. మన కంట్రోల్ ఎందుకు ఉండేది? ఎక్కువ పెట్టాలి. మెంతి కూర అసలు నాకు ఎప్పటి నుంచో డౌట్, ఈ మెంతెం కొత్తిమీర కొత్తిమీర అంటే ఓకే పైన, ఈ మెంతం ఎందుకు? ఫ్లేవర్ కా? ఇంగ్రీడియంట్ కాదు, ఇది చాలా మంచిది హెల్త్ కు. మెంతి కూర ఎక్కువ చలికాలంలోనే ఎక్కువ దొరుకుతుంది. ఇది ఎక్కువ మెంతి కూర పప్పు, మెంతి కూర టమాటా. మెంతి టమాటా వేస్తారుగా, చాలా బాగుంటది. పిన్నకే అవుతుంది, వెంట్రుకలకు మంచిది, వాడికే మంచిది. ఇప్పుడు ఏంది అసలు నిజంగానే కర్రీ? నో రివీలింగ్. నీకు తెలుసా? నీకు తెలియదు? ఎవరు చూసి అమ్మ బట్టలు పెంచుతుంది నేను తెచ్చినప్పుడు. అల్లం వెల్లుల్లి స్మెల్ కోసమే కదా, అన్ని స్మెల్కే ఉంటాయి. అంటే ఆమ్లెట్ వేసేటప్పుడు వేస్తాం కానీ. నీకు ఎప్పుడు వచ్చాడు అంటావు? అంటే బేసిక్ గా నీ స్టార్టింగ్ 82. ఎందుకంటే ఎందుకు నేర్చుకున్నావు? ఇండివిజువల్ 7th class ఇండివిజువల్ గజ్వెల్ ఉన్నాయి కదా, అప్పటి నుంచే రూమ్ తీసుకొని ఉన్నాం మేము. ఇంటర్మీడియట్లతో ఉన్నది నేను 7th చదివేటప్పుడు. ఇంటర్మీడియట్ రూమ్ షేర్ చేసుకున్నాం. అప్పటి నుంచే పెద్ద. మా బావాని కిషన్ ప్రజెంట్ ఈజ్ టీచర్. ఆయన నేను ఒక దగ్గర వండుకుంటుంటే ఇంకొక కొంప ఆయన ఒక దొర ఆయన ఇద్దరు ఒక దగ్గర వండుకుంటారు. అప్పుడే ట్రైనింగ్ అయినా 7th class లో. నర్సిరెడ్డి అని మా రూమ్మేట్ ఉండే నల్గొండ సిటీలో ఉన్నప్పుడా? సిటీకి ఏ ఇయర్ పోయినా స్టార్టింగ్? 85. ఏంటి అది? మటనా? దీంట్లో కళ్ళు ఉంటే వేరే ఉంటది. ఎన్ని ఇయర్స్ ఉన్నావు వాళ్ళ హైదరాబాద్ లో? 10. అప్పుడే 10 years? 85 to 95. ముషిరాబాద్. అప్పటికి ఇవన్నీ ఏమి ఉండయి, పెద్ద పెద్ద సిటీస్. హైటెక్ సిటీ తర్వాత అయింది ఇప్పుడుకప్పుడే. కానీ మీరున్నప్పుడు ఏది పెద్ద సిటీ ఉంటుండే? అంటే సిటీ సెంటర్ టైప్. మాకు బ్రహ్మం 7 థియేటర్లు. అంతేనా? మాది గానే కదా. చాలా సినిమాలు చూసే సినిమాల మీద విరక్తి వచ్చింది. ఎట్లయితుందా? మటన్ కుండలో. ఇంకా దీంట్లో బిర్యానీ చేస్తే మస్తు ఉంటది కదా. కుండ బిర్యానీ బాగుంటదా? చాలా బాగుంటుంది. ఏదైనా బాగుంటది, నేచురల్ కదా. ఏ లోహాలు వాడకుండా మట్టితోనే కుండదంటే. టమాటా రసం కోసం కదా? రసమని కాదు కానీ మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది.
ఇప్పుడు నీ మోహన్ రెడ్డి చికెన్ వస్తుంటే దానికి అది అవసరం లేదా? ఏది అవసరం ఉండదు దానికి, ఓన్లీ దాన్ని ఒక రోజు చూద్దాం. మోహన్ రెడ్డి చికెన్ అని ఒకటి ఉంటుంది. అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయినా వాళ్ళ ఆఫీసర్. అయితే అదొక టైప్ ఆఫ్ చికెన్. అంటే చికెన్లో మనం సూపీ చికెన్ కానీ ఫ్రై చికెన్ అంటామా, అదొక టైప్. ఒకవేళ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే, అంటే ఇట్లాంటి వీడియోలు మరిన్ని చేయాలి అని అంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడే అనుకున్నాం కదా ఇంత మంచి మటన్లా కళ్ళు ఉంటే బాగుంటుందని. కళ్ళు మా దగ్గర చాలా ప్యూర్ కళ్ళు ఉంటుంది. ఏమో ప్రాసెస్ అయితే బాగానే అవుతుంది అంతా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఇది నాకు కళ్ళు ఇంపార్టెంట్. చాలా పవర్ఫుల్ ఉంది, మస్తు పవర్ఫుల్ ఉంది కదా. ఏం ప్రాసెస్ అంతా అయిపోయినట్టేనా మటన్? ఇప్పుడైతే అయిపోయా అన్నం. అంతేనా? అంటే ఇంకేయద్దా, ఉప్పు కారం వేయద్దా? అదే మెయిన్, ఇంకేయలేమా అని. వేయాలి, అది ఉడకాలి. ఇప్పుడు ఉప్పు కారం ఇంకేమున్నాయి? ధనియాల పొడి. అది ఇంపార్టెంట్. అయిపోయి నాకు కర్రీ రాదనుకున్నా, లైట్ ఈజీనే ఉంది, చేయొచ్చు. కానీ ట్రై చేసి అంత ఉండరు జనాలు. ఫస్ట్ మనది మనం ట్రై చేసుకున్నాక ప్రాసెస్ చేయాలి. క్లైమేట్ అయితే మంచిగా సహకరిస్తుంది ఈరోజు. నిన్న కొంచెం వర్షం టైప్ ఉండే, ఈరోజు బాగుంది. కానీ వీడియో తీయడానికి అన్ని సహకరిస్తాయి కదా, అట్లా అది కూడా సహకరిస్తున్నాయి. 25 years నుంచి మాక్సిమం అన్ని వంటలు ఇంటి మందము, మన మీద వంట చేయబోము, మనకు వంటలుగా. అదే జస్ట్ మనది మనం ఇంటి మందము 10 మంది మందం మన మీద, మన బావాళ్ళ ఇంటికి పోయినా, అమ్మమ్మల ఇంటికి జస్ట్ మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు అయితే కంపల్సరీ మంచిగా వస్తుంది. ఇక మంచిగా వస్తుంది, మంచిగా చేయబుద్ధి అవుతుంది. కానీ దాంట్లో మజా వస్తుంది. తినడానికన్నా చేసి మంచిగా మనది మనం కలుపుతుంది. కంపల్సరీ చాలా బాగుంటుంది. బేసిక్ గా మన తెలంగాణలో ఎట్లుంటుందంటే మందు, విందు, చిందు మూడింటి. మందు అంటే ఆబ్వియస్లీ అందరికి తెలుసు. విందు అంటే ఇట్లాంటివి చేయడం. చిందు ఆ తాగి తిని లాస్ట్ కదా, లాస్ట్ ప్రాసెస్. మనం మందు అంటే ఏదో మందు కాదు, మంచి కళ్ళు అంతే. ఇది తాగితే ఏం కాదా, ఇంత ప్రమోట్ చేస్తా అన్నట్టు కాదు. ఇది జస్ట్ ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు, ఎప్పుడన్నా సండేస్, వీకెండ్స్. ఇది కూడా హెల్త్కి మంచిది చాలా, అందుకే కొంతమంది ఇది కూడా తాగరు. అట్లా చాలా మంచిది తాటకాలు, ఆరోగ్య రీత్యా కానీ 100% సూపర్. తాటకాలు కానీ ఈతకాలు కళ్ళు ఒరిజినల్ చెట్టు నుంచి తీసిన కాళ్ళు మాత్రం చాలా మంచిది. ఈ సీసాలలో తప్ప మిగతా అంత మంచిది. అది చాలా డేంజర్. చెట్టు కాళ్ళు చాలా మంచిది. ఎప్పుడు తాగినా, ఎవరు తాగినా, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరు తాగినా మంచిది, ఎప్పుడు తాగినా మంచిది. కళ్ళు అనేది చాలా ఒరిజినల్ కళ్ళు దొరికింది అనుకో, అమృతంతో సమానం. పొద్దున నీరా ఉంటది చూడు, అది కూడా మంచిది కదా. అంటే బిఫోర్ 6 ఇడిచినాక ఒక వితిన్ 15 minutes లో తాగాలి. అంటే అది నీరలాగా కట్టడం వేరే, డిఫరెంట్ కడతారు. మామూలు క్యాజువల్ కట్టినట్టు కట్టారు. మనకు తెలిసిన వాళ్ళు ఇంకా మంచిగా ఇస్తారు. అదే మనం మొదలే బిఫోర్ చెప్పాలి, నీరా కావాలి అంటే కడతారు. కానీ కస్టమర్ దొరకడం కదా, కడతారులే. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కడతారు, కష్టమేం కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మన మీద, వాళ్ళకు మంచి ఒపీనియన్ ఉండాలి. ఓకే ఈయన మన మనిషి అనుకుంటే మాత్రం కంపల్సరీ కడతాడు. చాలా బాగుంటుంది అది ఇంకా చాలా మంది తాగొచ్చు. కానీ ఇడిచినాక 15 minutes లోపల తాగాలి, లేదంటే కళ్ళు తయారవుతుంది. నీరనే కళ్ళు అయిపోతుంది, నీరవై కళ్ళు అవుతుంది. కానీ తీయ ఉంటది కొంచెం. ఫస్ట్ స్టార్టింగ్ లో తీయగా ఉంటది, ఆఫ్టర్ 1 hour తర్వాత మన కళ్ళు అవుతుంది. మా కజిన్స్ ఉంటారు, మస్తు ఉంటుంది వాళ్ళతో ఫన్. ఎవరైనా సరే మేము మస్తు మంచిగా తింటాం, తాగుతాం, తిరుగుతాం. ఏమైనా మా బాణగాడైనా, మా సాహిత్యాడైనా. మంజు అంటే ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసు, వాడు నా దాంట్లో చాలా సార్లు ఉంటాడు. మా డాడీకి వాడు క్లోజ్ ఫ్రెండ్, ముక్క చుక్క బ్యాచ్ వీళ్ళు. వాడు చిన్నప్పటి నుంచే మాకు అసలు ఏం అలవాటు లేనప్పటి నుంచే వాడు స్టార్ట్. వాడు వీడు మా మణిగాడైనా, మా చింటూ యూఆర్ మిస్సింగ్ దిస్ ఆబ్వియస్లీ. కళ్ళు వాళ్ళకి మస్తు ఇష్టం. అట్లా మా అన్న ఆబ్వియస్లీ తెలుసు. అట్లా అంటే మా దాంట్లో తెలంగాణ సైడ్ ఎట్లుంటుంది అంటే బేసిక్ గా మీరు ఏమన్నా పద్ధతి మంచిగా ఉండి మంచిగా జాబ్ వేసుకుని మీరు ఏం చేసినా నడుస్తుంది అనే బ్యాచ్. అట్లా మా అమ్మ తెలుసు ఆమె గురించి, అమాయకప్ చక్రవర్తి. ఆబ్వియస్లీ మా పిన్నక కూడా 1, మా పిన్నక 2 కీకి ఉంటది.
కొంచెం వీళ్ళందరూ ఇట్లా కొంచెం స్ట్రాంగ్ అనమాట. మా మామ వస్తా అన్నాడు, చూడాలా. మా మామ వస్తే మా మామని కూడా చూపిస్తా. ఆబ్వియస్లీ తెలిసే రియాన్ష్క వాళ్ళ డాడీ. వీడియోలు నిజంగానే మీకు నచ్చి ఉంటే మాత్రం చెప్పండి, ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తాం. ఫస్ట్ అసలు అంటే వీడియో ఎలా ఉందో మీకు నిజంగా ఇట్లాంటి వీడియోలు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కంటెంట్ ఉంది మా దగ్గర చేయడానికి. మీరు అట్లే సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ అంటే లైక్ ఇంకా ఏమన్నా కావాలా ఇట్లాంటివి ఉంటే మా ఎక్స్పర్ట్లు ఉన్నాడు, అక్కడ కూడా ఎక్స్పర్ట్ ఉంది, చాలా కంటెంట్ ఉంది చేయడానికి. బట్ మీరు కొంచెం సపోర్ట్ లాగా ఇచ్చినారనుకో అయిపోతుంది. వీడియో ఒకవేళ మీకు నచ్చుంటే, ఇది తెలంగాణ స్టైల్ మటన్ది అంటే మేము తెలంగాణ కాబట్టి తెలంగాణ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకు షేర్ చేయండి మీకు నచ్చితే. కర్రీ రెడీ అయిపోయింది, కొత్తిమీర వేసి గార్నిష్ చేయడమే. వావ్, తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ కర్రీ విత్ ఆబ్వియస్లీ కళ్ళు. ఇప్పుడు మనం తినాలి కాబట్టి మనం మంచి అరిటాకులలో తిందాం, చాలా ప్రొఫెషనల్. దీని గురించి ఒక సైంటిఫిక్ ది కూడా ఉంటుంది, చెప్తా. బేసిక్ గా ఈ అరిటాకులలో తింటే ఏమైతుంది తెలుసా? ఇప్పుడు పాతకాలం నాటి కూడా ఇలా తినడానికి రీజన్ ఏంటంటే పాయిజన్ పెట్టినారు అనుకో, ఈ అరిటాకులలో పాయిజన్ అయితే బ్లాక్ కలర్ అయిపోతుంది, అందుకే ఫుడ్ దీంట్లో తింటారు. కాబట్టి ఇది చాలా హెల్దీ. అదృష్టం కొద్దీ మాకు అరిటాకు అరటి చెట్టు ఉంది కాబట్టి ఇలా తిందాం. మటన్ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఇన్ అరిటాకులు. ఓకే, వీడియో అయితే లైక్ చేయండి మర్చిపోకు. ఎట్లుందమ్మా కర్రీ? బాగుందా? సూపర్ సూపర్ ఉందా? అంతే. ఇలాంటి కంటెంట్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.